నమస్తే, వెల్కమ్ టు తెలుగు టైమ్స్ యూట్యూబ్ ఛానల్ పాడ్కాస్ట్ సిరీస్ ద జర్నీ సో ఫార్. చెన్నూరి వెంకట సుబ్బారావు గారి ఎన్నో జర్నీలు స్టెప్ బై స్టెప్ ఎక్కుకుంటూ వచ్చారు. ఎన్నో జర్నీస్లో కొన్ని విశేషాలని మనతో ఒక్కొక్క ఎపిసోడ్లో షేర్ చేసుకుంటూ వస్తున్నారు. మరి ఈ ఎపిసోడ్లో ఏ కంటెంట్ గురించి మాట్లాడతారు అనేది చూద్దాము. నమస్తే సార్. నమస్కారం అండి. సరే, ఈ ఎపిసోడ్లో ఏ విషయం గురించి తెలుసుకోబోతున్నాం మేము? ఏ విషయం అంటే నేను తెలుగు టైమ్స్ ప్రారంభించగానే 2003 అంటే 4-5-6లోనే ఇక్కడ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారిని తీసుకెళ్ళి కోటి షోస్ చేసాము. అలాగే మణిశర్మ గారిని తీసుకెళ్ళి మణిశర్మ షోస్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి కాన్సర్ట్ లాగా ఎంటర్టైన్మెంట్ చేసాము. అలాగే అక్కడ వాళ్ళకి ఇక్కడ ఏదైనా కావాలన్నా గవర్నమెంట్ ఏదైనా కావాలన్నా చేసామన్నమాట. ఆంధ్ర కనెక్ట్, సుబ్బారావు అంటే ఆంధ్ర కనెక్ట్ అనే పేరు రావడానికి కూడా కారణం కొన్ని ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ ఉన్నాయన్నమాట. అందులో ఒక ఇన్సిడెంట్ గురించి ఇవాళ మాట్లాడదాం. అది ఏమైందంటే మొన్ననే మనం అనుకున్నాం కదా, 2007 మేలో రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. మే 4వ తారీఖు నుంచి మే 10వ తారీఖు వరకు 6 days ఉన్నాడు ఆయన. ఆయనతో పాటు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు, ఇది ఐటీ మినిస్టర్, ఆయన వచ్చారు. అంటే చీఫ్ మినిస్టర్ పాటు ఐటీ మినిస్టర్ వచ్చారు. ఆయన అక్కడ ఇంకా కొన్నాళ్ళు ఉన్నారు. అంటే ముఖ్యమంత్రి గారు ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయినా కూడా రామరెడ్డి గారు దామోదర్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకొక వారం రోజులు ఉన్నారు. అప్పుడు నేను ఆయన అడిగా, సార్ మీరు ఐటీ మినిస్టర్ కదా, ఇక్కడ ఐటీ కంపెనీలు ఉన్నాయి, మీరు అవి చూస్తే బాగుంటుంది. ఎందుకంటే నా స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు, రామ్మోహన్ వేదాంతం అని. ఆయన నన్ను అడిగారు, ఐటీ మినిస్టర్ గారిని పట్టరండి, మా ఊరు పట్టరండి. అలా అడిగితే ఆయన అవునవును నాకు కూడా చూడాలని ఉంది అన్నారు ఆయన. సరే అని చెప్పి ఐటీ మినిస్టర్ దామోదర్ రెడ్డి గారిని న్యూజెర్సీ ఆయనే వచ్చారు, వాషింగ్టన్ నుంచి వాళ్ళ కజిన్స్ వాళ్ళ రిలేటివ్స్ పట్టుకొచ్చారు ఆయన్ని. సో మేము అరేంజ్ చేసామన్నమాట. కంప్యూగ్రా అనే ఒక ఆఫీస్ ఉందన్నమాట. కంప్యూగ్రా, దానికి రామ్మోహన్ వేదాంతం, తర్వాత ఏమో ప్రవీణ్ అండపల్లి, వాళ్ళిద్దరు పార్ట్నర్స్ అనమాట. వాళ్ళిద్దరు ఏం చేశారంటే ఐటీ మినిస్టర్ వస్తున్నాడని చెప్పి ఇంకో 4-5 ఐటీ ఎంటర్ప్రెన్యూర్స్ని పట్టుకొచ్చారు. ఒక చిన్న కాన్ఫరెన్స్ హాల్లో, ఇట్స్ నాట్ అ బిగ్ ఫంక్షన్, 25 మంది ఐటీ ఎంటర్ప్రెన్యూర్స్తో ఐటీ మినిస్టర్ భేటీ. వీళ్ళందరూ అడిగారు, మీరు గూగుల్కి మైక్రోసాఫ్ట్కి స్థలాలు ఇస్తున్నారు, వాళ్ళు వచ్చి హైదరాబాద్లో ఆఫీస్ పెడుతున్నారు, సంతోషమే. మేము కూడా హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకుంటున్నాం, మాకేం హెల్ప్ చేయట్లేదు అని అడిగారు. అప్పుడు ఆయన లేదు, రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ ఈజ్ ఫర్ స్మాల్ అండ్ మీడియం పీపుల్, మీరు తప్పకుండా మీరు మా దగ్గరికి అప్రోచ్ అవ్వండి, విల్ సర్టన్లీ సపోర్ట్ యూ అనేసాడు ఆయన. నేనేం చేశాను, నేనే కదా అది కోఆర్డినేట్ చేసింది. అక్కడి నుంచి ఆ ఫోటోలు, ఆ న్యూస్ ఐటమ్స్ పంపించాను. అప్పుడే సీఎం గారి ఫోటోలు అవి చేశాను కదా 1 week క్రితమే. సో నేను అవి ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను ఫుల్ ఫ్లాష్ అయిపోయినాయి. హైదరాబాద్ ఐటీ హబ్ రాబోతుంది, ఐటీ మినిస్టర్ ఐటీ కంపెనీలు కలిశాడు అని, ఐటీ మినిస్టర్ ఐటీ కంపెనీలు కలిశాడు, అంతే న్యూస్ ఐటమ్. సో ఐటీ మినిస్టర్ గారు చాలా హ్యాపీ వచ్చేసారు. ఈ ఐటీ ఎంటర్ప్రెన్యూర్స్ కూడా వాళ్ళు కూడా చాలా హ్యాపీ. వాళ్ళు ఒక 4 రోజుల లోపల అందరూ భజన పడి వాళ్ళు ఫార్మ్డ్ ఇంటూ ఏ కంపెనీ. ఇట్ ఈస్ ఏ కన్సార్టియం, SMEC, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ కన్సార్టియం. దానికి ఆ కంపెనీని తీసుకుని వాళ్ళు ఒక కంపెనీ రిప్రజెంటేషన్ లాగా హైదరాబాద్ వచ్చారు. దామోదర్ రెడ్డి గారిని కలవటం వాళ్ళ ఉద్దేశం. నాది ఫ్రెష్గా ఉన్నది, సీఎం కాంటాక్ట్, సీఎం ఆఫీస్తో కాంటాక్ట్. సో సీఎం దగ్గర తీసుకెళ్తానన్నాను, నేనే ఇనిషియేట్ చేశాను. వెళ్దాం పర్లేదు అన్నారు, వెళ్ళాం. దానికి ఎవరెవరు వచ్చారంటే SMEC తరఫున మోహన్ రెడ్డి పాటలోలా, ఆయన ప్రెసిడెంట్ అన్నమాట. మోహన్ రెడ్డి పాటలోలా వచ్చాడు. మహేందర్ ముసుగు రెండో ఆయన అన్నమాట. అలాగే రామ్మోహన్ వేదాంతం, తర్వాత శ్రీకాంత్ గుడపాటి, తర్వాత కిషోర్ గంజి. ఈ 5 SMEC ఆర్గనైజేషన్ మెంబర్స్ లాగా, అంటే కార్యవర్గం. అలాగే చూపులు ఉపేందర్ గారు, ఆయన తెలుగు ఆయన, న్యూజెర్సీ స్టేట్లో డిప్యూటీ మేయర్ ఆయన తీసుకుని వచ్చారు. వీళ్ళందరినీ తీసుకుని నేను సీఎం గారి దగ్గర తీసుకెళ్ళాం. చెప్పండి అని అన్నమాట. సో మహేందర్ ముసుగు కొంచెం
అందరి తరఫున ప్రజెంటేషన్ లాగా మాట్లాడారు. ఓకే. సార్ మేము అందరూ ఇలాగా ఐటీ కంపెనీలు ఉన్నాయి, ఇలా మా అందరికీ హైదరాబాద్లో చిన్న చిన్న ఆఫీసులు పెట్టుకోవాలని ఉంది. ఇప్పుడు ఐటీ భూమి బాగా పెరుగుతోంది కదా, మిలీనియం 2000 నుంచి 2007కి వచ్చేసాం అప్పటికి. సో ఇది మొమెంటం అయితే చాలా బాగుంది, ఇంకా గ్రోత్ ఉంది, ఇంకా చాలామంది వస్తున్నారు. అక్కడ కూడా ఐటీ ఎంటర్ప్రెన్యూర్స్ పెరుగుతున్నారు. మాకు హైదరాబాద్ సపోర్ట్ ఇస్తే బాగుంటుంది. మాకు ఒక 5 acres ఇవ్వండి, మేము SMEC టవర్ అని కట్టుకుంటాం, ఇది మా రిప్రజెంటేషన్ సార్ అన్నమాట. అప్పుడు రాజశేఖర రెడ్డి గారిని అవుతూ, వై ఓన్లీ 5 acres, ఐ విల్ గివ్ యూ 500 acres, యూ కన్స్ట్రక్ట్ యువర్ ఓన్ SMEC టౌన్షిప్, మీ హాస్పిటల్ మీరు కట్టుకోండి, మీ రెసిడెన్సీలు మీరు కట్టుకోండి, మీ షాపింగ్ కాంప్లెక్స్ మీరు కట్టుకోండి, ఇట్ ఈజ్ యువర్ 500 acres ఈజ్ యువర్స్, ఐ విల్ గివ్ యూ. ఆశ్చర్యపోవటం, షాక్ తింటాం మా వంతు. అసలు 5 ఎకరాలు ఎక్కడ, 500 ఎకరాలు ఎక్కడ? ఆశ్చర్యం. వెంటనే హడావుడిగా అప్పుడు మళ్ళీ ఐటీ మినిస్టర్ దామోదర్ రెడ్డి గారిని కలవటం, ఆయనతో పాటు ఐటీ సెక్రటరీ గారిని కలవటం, అక్కడి నుంచి అప్పుడు ఇండస్ట్రీస్ మినిస్టర్గా గీతారెడ్డి గారు ఉన్నారు, మళ్ళీ ఆవిడ దగ్గరికి వెళ్ళాం, ఆవిడని కలవటం. ఎందుకంటే అప్పుడు ఈ ల్యాండ్ బ్యాంక్ అంతా కూడా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో ఉండేది. సో ఇంకేముంది, ఒక మెమోరాండం, ఒక రిక్వెస్ట్ అపీల్ లాంటిది తయారు చేసి సీఎం గారికి ఇచ్చాం, సీఎం గారికి అంటే ఐటీ మినిస్టర్ గారికి ఇచ్చామన్నమాట. అయితే ఏమైందంటే దురదృష్టం ఎక్కడో ఉంటుంది. అప్పుడు ఐటీ మినిస్టర్ దామోదర్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ని అడగడం ఎందుకు, మనం ఐటీ డిపార్ట్మెంట్ ఇచ్చి మనమే భూమిని సేకరించి ఇస్తాం మీకు అనేసారు ఆయన. సో ఆయన ఒక ఎగ్జిక్యూటివ్ని అపాయింట్ చేశారు. అప్పుడు APTS, ఆంధ్రప్రదేశ్ టెక్నాలజికల్ సర్వీసెస్ అని ఐటీ డిపార్ట్మెంట్ కింద ఉంది, దాని తరఫున మనం ల్యాండ్ ఎక్వైర్ చేద్దాం, ఎక్వైర్ చేసి మీకు ఇస్తామని చెప్పారు. 2-3 ల్యాండ్స్ చూపించడం, దాదాపు ఏంటంటే సిటీ అవుట్స్కట్స్లో అనమాట. అది SMECకి సరిపోదంటాం జరిగిందన్నమాట. అప్పుడు SMEC వాళ్ళు నన్ను ఏం చేశారంటే, నేను డైరెక్టర్ ఆపరేషన్స్ అని నాకు డెసిగ్నేషన్ ఇచ్చి, నా విషయం చెప్పాలంటే 4-5 నెలల జీతం కూడా ఇచ్చారు. మేము అమెరికాలో మెంబర్షిప్ డ్రైవ్ మొదలెట్టాం. ఎందుకంటే 500 ఎకరాలంటే మాకు 300 మంది మెంబర్లు కావాలి, మాకు 500 మంది మెంబర్లు కావాలి. సో SMEC పెట్టింది అప్పుడే కదా, పెట్టి హైదరాబాద్ వచ్చారు వాళ్ళు SMEC స్థాపించి. సో వెంటనే న్యూజెర్సీలోను, కాలిఫోర్నియాలోను మీటింగ్స్ పెట్టి ఇదంతా జరుగుతోంది, ఇలా గవర్నమెంట్ ఇంత సపోర్ట్ చేస్తుంది, మీ అందరు మెంబర్స్ కావాలని అన్నమాట. అయితే ఏమైందంటే ఇక్కడ సరైన ల్యాండ్ దొరకలేదు. ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ల్యాండ్ తీసుకుంటే సరిపోయేది. అయితే ఐటీ మినిస్టర్ గారు వద్దన్నారు, ఎందుకు మనమే ల్యాండ్, కొత్త ల్యాండ్ ఎక్వైర్ చేద్దాం, వాళ్ళ ల్యాండ్ మనకెందుకు అనేసారు. సో ఆ విధంగా నడిచిపోయింది, కాలం నడిచిపోయింది. 2000 నుంచి 8 అయింది, 8 నుంచి 9 వచ్చేసింది. ఇక గవర్నమెంట్ అంతా కూడా ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళిపోయింది. 2009 ఎలక్షన్స్ జరిగాయి కదా, ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళిపోయింది. ఈ మధ్యలో మళ్ళీ USA నుంచి మహేందర్ ముస్కు, కిషోర్ గంజి వీళ్ళందరూ హైదరాబాద్ వచ్చేవాళ్ళు. హైదరాబాద్ వస్తే మళ్ళీ ఒకసారి సీఎం కలిసేవాళ్ళు అనమాట. కలిసి ఆయన చూస్తా అనేవారు, కానీ ఈ లోపల ప్రియారిటీస్ మారిపోతుంటాయి. ఆ క్షణంలో అవ్వాల్సింది, ఇట్ వాజ్ అన్ఫార్చునేట్ అవ్వలేదన్నమాట. మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది, కానీ వెంటనే రాజశేఖర రెడ్డి గారు చనిపోవడంతో SMEC ప్రాజెక్ట్ ఆగిపోయింది, చేయటం కుదరలేదు అన్నమాట. SMEC జరగలేదు. తర్వాత కొన్నాళ్ళు ఆ లెవెల్లో ప్లాన్ చేసిన యాక్టివిటీ జరగలేదు. అందువల్ల చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది. అయితే ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఏం కావాలన్నా కూడా మనకి సుబ్బారావు ఉన్నాడు అని ఒక కనెక్ట్ అయితే ఆ టైటిల్ అయితే నాకు వచ్చింది. ఇది SMEC యొక్క చరిత్ర. సో వండర్ఫుల్ సార్. అంటే మనం అనుకున్న అన్ని నిర్ణయాలు ఒక్కొక్కసారి సక్సెస్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి ఇంప్లిమెంటేషన్ వరకు రాకపోవచ్చు, అనుకున్న సక్సెస్ అవుతుంది. ఎస్. సో అలాగా ఆగిపోయినా కూడా మీరంటే అందరికీ పరిచయం అయ్యారు, సుపరిచితులు అయిపోయారు. సో బ్యూటిఫుల్ జర్నీ సార్. మరి ఈ ఎపిసోడ్లో మనం విన్న మ్యాటర్ అనేది మీకు ఎలా అనిపించింది, ఈ కంటెంట్ గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నమస్తే సార్. నమస్కారం అండి.